ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. పుంగనూరులో కరెంటు ఛార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి సుమారు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై అదనపు భారం వేసిందని ఫైర్ అయ్యారు. చెప్పిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా పెన్షన్ ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి ఊరు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేశారు, అధికారంలోకి వచ్చామని చెప్పి ఈ రోజు వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 15,000 కోట్ల భారం ప్రజలపైన వేయడం జరిగింది. ఇదే కాదు, చెప్పిన ఏ హామీ కూడా ఈ రోజు నెరవేర్చిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలు గలం విప్పకపోతే, ప్రజలు వాళ్లకు ఈ రోజు జరిగే ఇబ్బందులు కానీ మాట్లాడకపోతే ఇదే పంతాలో ఇంకా కూడా అనేక భారాలు ప్రజల పైన మోసే పరిస్థితి ఉంటుంది. విపరీతమైన బాధుడితో ఈ రోజు ప్రజల్ని ఈ రోజు పీల్చి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కేవలం కొన్ని గ్రామాలే రాష్ట్రం అనే విధంగా ఈ రోజు వ్యవహరిస్తున్నారు. అమరావతి అనే కొన్ని గ్రామాలకే ఈ రోజు 70,000, 80,000 కోట్లు ఇప్పటికీ అప్పు చేశారు. దాదాపు 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టాలని ట్రై చేస్తున్నారు. మిగతా ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.